అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇలా పొద్దున లేసిన వెంటనే మన కంఫర్టింగ్ టిఫిన్ ముందర ఉంటే ఎంత బాగుంటుంది కదండి. సో నాకైతే కంఫర్టింగ్ టిఫిన్ ఇడ్లీ చట్నీ. సో చూసారా ఎంత సాఫ్ట్ ఉందో, అండ్ అండ్ తింటే కూడా అంతే టేస్టీ ఉంటుందండి. అండ్ ఇదేమి రవ్వ ఇడ్లీ కాదు, ఇది రాయలసీమ సైడ్ చేసుకునే రైస్ ఇడ్లీ విత్ చట్నీ. సో ఇవాల్టి మన వీడియోలో మనం చూడబోయేది ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో. సో అందుకని మీకు ఇడ్లీ ఎలా ఉంటుందో అని చూపిస్తున్నాను. సో చాలా సాఫ్ట్ ఉంటుందండి. మామూలుగా రైస్ ఇడ్లీ అంటే ఏదో గట్టిగా ఉంటుంది అని అనుకుంటుంటారు. బట్ ఒకసారి ఇలా నేను చెప్పే ప్రాసెస్లో మెజర్మెంట్స్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం బ్యాటర్ ఎలా చేయాలో. ముందుగా ఇడ్లీ కమ్ దోశ బ్యాటర్కి కావాల్సిన రైస్ కానీ ఉద్దిపప్పు కానీ అన్ని కొలతలతో నానబెట్టుకుందామండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక్క గ్లాస్ దగ్గర అంటే నిండుగా ఏం కాదు, ఒక గ్లాస్ పచ్చి బియ్యం మనం ఏదైతే రైస్ వండుకుంటామో అది తీసుకున్నా. అండ్ ఇది చూసారు కదా, ఇది ఇడ్లీ బియ్యం అంటారండి. ఇడ్లీ రైస్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒకవేళ మీరు యూఎస్లో ఉంటే ఇండియన్ గ్రోసరీస్ దేంట్లో అయినా కూడా దొరుకుతుంది. ఇడ్లీ రైస్ ఉంటుంది. సో నేను ఇది ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఇది ఆల్రెడీ కొలత పెట్టేసుకున్నా అండి. జస్ట్ మీకోసం చూపిస్తున్నా. ఇది 2 గ్లాసెస్ తీసుకుంటున్నా అండి. కూడా 2 గ్లాసెస్. అండ్ అలాగే ఉద్దిపప్పు, మినప్పప్పు అంటారు కదా, అది 1 గ్లాస్ తీసుకుంటున్నా. అండ్ కొంచెం మెంతులు నేనైతే కంపల్సరీ వేస్తా అండి. ఇది ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది, బట్ కావాల్సినంత కొంచెంగా వేసుకుంటే కొంచెం ఒళ్ళు శాంతం అంటారు కదా. మెంతులు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను దీంట్లో వేస్తా. అండ్ దోశ కూడా కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది మెంతులు వేస్తే. అండ్ ఇదైతే ఇప్పుడు నేను హోల్ నైట్ నానబెట్టుకుంటానండి. నేను మిక్సీకే వేస్తాను, గ్రైండర్ లేదు నా దగ్గర. సో కొంచెం ఇడ్లీ రైస్ ఉంది కదా, గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి నేను హోల్ నైట్ మొత్తం వాష్ చేసేసుకొని నీట్గా నైట్ మొత్తం నానబెట్టుకుంటా, పొద్దున్న లేసి వేసేస్తా మిక్సీకి. అటుకులు ఉంటాయి కదా, తిన్న అటుకులు. సో ఇది ఒక దాదాపు 1 గ్లాస్ జస్ట్ వాష్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటా అండి. ఇవన్నీ ఇంకొకసారి కడిగి మిక్సీ స్టార్ట్ చేసే లోపల ఇది నానిపోతుంది. సో దట్ అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడైతే దీన్ని వాష్ చేసుకొని మిక్సీ స్టార్ట్ చేస్తా. ఒకసారి అయిపోయిందండి, ఇంకొక వాయి వస్తుంది. దీన్ని ఇప్పుడు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొకసారి కూడా వేసేసుకొని వచ్చుకుంటా. అటుకులు వేస్తాం కదా, ఇడ్లీ చాలా అంటే చాలా సాఫ్ట్ వస్తుంది. అండ్ మనం ఉద్దిపప్పు కూడా మనం తక్కువ వేయలేదు, సో అది కూడా ఇడ్లీ సాఫ్ట్గా రావడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఎప్పుడు మాది రాయలసీమ కదండి, మేమైతే ఎప్పుడు రైస్ ఇడ్లీసే. మా ఫ్రెండ్స్ అందరూ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళకంతా రవ్వ ఇడ్లీ మాత్రమే తెలుసు. ఎప్పుడైతే నేను ఎప్పుడప్పుడు పిలిచి ఇట్లా టిఫిన్ కానీ అట్లా ఇడ్లీస్ పెట్టినప్పుడు ఇష్టంగా తింటారు వాళ్ళు. సో మీరు కూడా ఇలా ఒకసారి పిండి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. రెండో వాయి కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి వేసి మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు ఏంటంటే ఇందాక కలిపిన పిండి ఇప్పుడు కలిపిన పిండి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఏమన్నా చేత్తో మిక్స్ చేస్తేనే అండి బాగా కలుగుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కొంచెం అటుకులు వేసి ఉండొచ్చు, సెకండ్ టైం కొంచెం ఎక్కువ వేసి ఉండొచ్చు, అట్లనే కూడా కాదు. బట్ ఒకసారి మొత్తం ఎన్ని వాయిలు వేస్తే అన్ని వాయిల తర్వాత అన్నీ ఒకసారి కలుపుకున్నామంటే నీట్గా ఉంటుంది యూనిఫామ్గా.
అండ్ ఇదంతా మిక్స్ అయిపోయాక ఫర్మెంటేషన్ కోసం నేనైతే అవెన్లో పెట్టుకుంటాను అండి, లైట్ వేసేసి. ఇండియాలో ఉన్నట్టయితే అసలు బయట పెట్టినా ఫర్మెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే యూఎస్లో ఉంటానండి. ఇక్కడ ఆ రోజు టెంపరేచర్ని బట్టి ఎంతసేపు ఉంచాలో ఉంటుందండి ఫర్మెంట్ అవ్వడానికి. ఒక్కో రోజు 5-6 అవర్స్లో ఫర్మెంట్ అవుతుంది, ఒక్కో రోజు లైక్ మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అవుతుంది. ఒక్కో రోజు ఫర్మెంట్ సరిగ్గా కాకపోయినా నేనేం చేస్తా అంటే కొంచెం సాల్ట్ వేసి ఓవర్ నైట్, మరుసటి రోజు ఇడ్లీ వేసుకుంటామంటే ఆ ముందు రోజు కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ ఇడ్లీ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసి ముందు రోజు నైట్ కలిపేసి ఆ పిండి మాత్రం ఓవెన్లో మళ్ళీ లైట్ వేసి పెడతా అండి. సో దట్ పొద్దున అయ్యేసరికి నీట్గా మంచిగా బాగా ఫర్మెంట్ అవుతుంది, ఫ్లఫీగా. సో అలా కూడా ఫాలో అవుతా. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, మీకు ఎంత ఆ రోజు ఫర్మెంట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇంకా మాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇంక ఇలా చేయాల్సి వస్తుంది. సో ఇదైతే బాగా కలిపేశాను. వేస్ట్ కాకుండా ఉన్నదంతా తీసేసుకొని ఇప్పుడైతే దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందాం, ప్లేట్ క్లోజ్ చేసి. అవెన్లో అయితే పెట్టేసా అండి, క్లోజ్ చేసేస్తున్నా. అండ్ లైట్ కూడా ఆల్రెడీ ఆన్ చేశాను. ఇవాళ అయితే కొంచెం టెంపరేచర్ తక్కువగానే ఉంది, చూద్దాం ఎంతసేపు పడుతుందో ఫర్మెంట్ అవ్వడానికి. పిండి అయితే పొంగినట్టే ఉందండి. నేను అరౌండ్ 7 hours పెట్టాను, 7 hours ప్లస్సే ఉంటుంది. సో చూసారు కదా, క్వాంటిటీ కొంచెం పైకి ఉబ్బింది చూడండి. సో ఇలా బాగా పొంగాలన్నమాట, అప్పుడే మనకు ఇడ్లీలు కానీ దోశలు కానీ సాఫ్ట్గా వస్తుంది. సో నేనైతే ఈవినింగ్ అయిపోయింది కదండి, రేపటికి ఇడ్లీ ప్లాన్ చేస్తున్నా. సో ఏం చేస్తా అంటే కొంచెం పిండి తీసి పక్కకు పెట్టుకొని దాన్ని బయటే ఉంచేస్తాను నైట్ అంతా, రేపు ఇడ్లీ వేయాలనుకున్న పిండి. అండ్ రిమైనింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఇది ఈజీగా 1 week స్టోర్ ఉంటుంది. అండ్ మేమైతే 2-3 మెంబర్స్కి ఒక 3 times అలా యూస్ చేసుకుంటామండి. సో ఎప్పుడు రవ్వ ఇడ్లీనే కాదు, ఇలా ఒకసారి రైస్ ఇడ్లీ కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి దోశకి సపరేట్ పిండి, ఇడ్లీకి సపరేట్ పిండి వేయాల్సిన అవసరం ఉండదు, రెండు కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని టిప్స్ ఆర్ రెసిపీస్ కోసం తెలుసు కదా ఏం చేయాలో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.